శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 41వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో పూర్వపాఠంలో మనం 13 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇందులో బలరామకృష్ణులు ఇద్దరు కూడా మధురలో ప్రవేశించడం, మధురా నగర సౌందర్యాన్ని తిలకించడం అనేది జరుగుతుంది. నిన్నటి పాఠంలోనే ఉన్న మధురా నగరంలో ఎలా ప్రవేశించారు, ప్రవేశించిన తర్వాత ఒక ఉపవనంలో వాళ్ళు విశ్రమించడం జరిగింది. ఆ తర్వాత అక్రూరుడు వారి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం పలుకుతున్నటువంటి సందర్భంలో మనం శ్లోకాలు చెప్పుకుంటున్నాం. వాటికి కంటిన్యూషన్ గా పాఠాన్ని మనం నేడు చదువుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం, ఇందులో 41వ అధ్యాయం 13 శ్లోకాలు మనం చెప్పుకోవడం జరిగింది. పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినాం యచ్చౌచేనానుతృప్యంతి పితరస్తాగ్నయస్సురాః. పునీహి పాదరజస, నీ యొక్క పాదరజస్సుతో పాదధూళితో గృహస్థులమైనటువంటి మా యొక్క గృహాలని పావనం చేయండి స్వామి అని వేడుకుంటున్నాడు అక్కడ అక్రూరుడు. యచ్చౌచేన, నీ పాదరజస్సు యొక్క శౌచంతో శుచితో మా గృహాలు పావనమాటమే కాకుండా మా పితరులు, మా అగ్నులు, మేము పూజిస్తున్నటువంటి దేవతలు వాళ్ళందరూ కూడా నీ ఆగమనంతో తృప్తి చెందుతారు స్వామి అంటూ వేడుకుంటున్నాడు అక్కడ అక్రూరుడు. అవని తర్వాత శ్లోకంలో కూడా చక్కగా స్వామి వారి యొక్క పాద పద్మాలతో ఎవరెవరు పునీతులయ్యారు, ఎవరు గొప్ప కీర్తిని గడించారు అనేటువంటిది బలిచక్రవర్తిని ఉదాహరిస్తూ 14వ శ్లోకంలో చెప్తున్నాడు అక్కడ. అవనిద్యాంఘ్రియుగళం ఆసీత్ శ్లోక్యో బలిర్మహాన్ ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాంతు యా. అవనిజ్యాం, అవనిజ్యా ప్లస్ అంఘ్రియుగళం. అంఘ్రియుగళం అంటే పాద పద్మాలు, పాదముల జంట. యుగళము అంటే జంట, నీ పాదముల యొక్క జంట. నీ పాదములని బలిహి, మహాన్ బలిహి, బలిచక్రవర్తి, మహానుభావుడైనటువంటి ఆ బలిచక్రవర్తి అవనిజ్యాం, భూమి నుండి పుట్టినటువంటి జలములతో ఆ జలములతో కడిగి నీ పాదాలని ప్రక్షాళన చేసి వాటిని ఆ జలములని ఆయన యొక్క శిరస్సు మీద చల్లుకుని అవనిజ్యాంఘ్రియుగళం ఆసీత్ శ్లోక్యో. శ్లోక్య అనే పదానికి అర్థం కీర్తించబడినవాడు, ప్రశంసించబడినవాడు. అంటే వామనావతారంలో వచ్చినప్పుడు గురువు వద్దున్నా కూడా బలిచక్రవర్తి ఆ పరమాత్ముడి యొక్క పాద పద్మాలని ఆయన యొక్క జలములతో చక్కటి కలశంలో అలా దానం విడుస్తూ ఆ జలాలతో పాద ప్రక్షాళన చేసి ఆ జలాలని శిరస్సును ధరించినటువంటి కారణంతో పుణ్యశ్లోకుడయ్యాడు బలిచక్రవర్తి. అసురుడైనటువంటి దానవుడు కూడా పుణ్యశ్లోకుడయ్యాడు అక్కడ బలిచక్రవర్తి. శ్లోక్యో ఐశ్వర్యమతులం లేభే, అంతేకాకుండా పుణ్యకీర్తి గణించడమే కాకుండా అతులం ఐశ్వర్యం లేభే, అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని. ఎట్లాంటి ఐశ్వర్యం అది? ఇంద్రాదులు, కుబేరాదులు మొదలైనటువంటి వాళ్ళు పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా పొందినటువంటి వాడు బలిచక్రవర్తి. కేవలం నీ అనుగ్రహం. ఎంతైతే దానం చేశాడో అంతకి తగ్గట్టుగా ఆయన పరమాత్ముడు ఇచ్చాడు. ఆయన ఇంద్ర పదవిని అలంకరింపజేసేటువంటి స్థానాన్ని, అట్లాంటి ఐశ్వర్యాన్ని కల్పించాడు స్వామి అక్కడ. మొత్తం ఆయనకే సమర్పిస్తే
ఆయన ఇవ్వవలసినటువంటి పదవి ఏదైతే ఇవ్వాలో ఆయనకు అనుగ్రహించవలసింది ఇచ్చేశాడు. ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాం తు యా. ఈ పదాన్ని విడతీస్తే గతించ ఏకాంతినాం. ఏకాంతినాం అంటే భగవంతుణ్ణి తదేక ధ్యానంతో కొలిచేటువంటి పరమభక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి పుణ్యాత్ముల యొక్క కోవలోకి బలిచక్రవర్తి వెళ్ళిపోయాడు. అంటే అనన్యమైనటువంటి భక్తులు, నా అన్యపూర్వ అన్నట్టుగా. ఇట్లాంటి భక్తులు ఇంకెవరు లేరండి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి భక్తుల యొక్క కోవలోకి గతి అంటే మార్గం. ఆ పుణ్యాత్ములైనటువంటి భక్తులు ఏ మార్గంలో అయితే చేరుకుంటారో ఆ పుణ్య గతిలోకి, ఆ మార్గంలోకి బలిచక్రవర్తి చేరిపోయాడు. దేనివల్ల అంటే కేవలం నీ యొక్క పాద పద్మాలని అలా పాద ప్రక్షాళన చేసి ఆ జలముని శిరస్సును ధరించడం వల్ల. అది స్వామివారి యొక్క పాద పద్మాలకి, పాద రజస్సుకి, ఆ పాద పద్మాలు కడిగి ఆ శిరస్సున నీళ్లు చల్లుకోవడం వల్ల ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యం. అలాగే తర్వాత కూడా ఆ జలములు ఎట్లాంటి జలములు? ఆపహ అంటే జలము అన్నట్టు. తే ఆపహ, నీ యొక్క జలములు. ఎక్కడ పుట్టాయి ఈ జలములు అనేటువంటిది చెప్తున్నారు అక్కడ. ఆపస్తేంఘ్ర్యవనే జన్యః త్రీన్ లోకాన్ శుచయో పునన్ శిరసా దత్తయా సర్వః స్వర్యాతా సగరాత్మజాః. ఆపహ తే అంఘ్రి అవనేజన్యః. అంఘ్రి అంటే ఇందాలు చెప్పుకున్నాం, పాద పద్మాలు పైన కూడా వచ్చింది. అవనిజ్య అంఘ్రి యుగళం. ఈ నీ పాద పద్మాల దగ్గర నుంచి ఉద్భవించినటువంటి నీరు ఏదైతే ఉందో అంఘ్రి అవనేజన్య అన్నారు అక్కడ. అంటే ఆ కడిగినటువంటి నీరు, నీ పాద పద్మాల నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో, నీ పాద పద్మాలని కడిగినటువంటి నీరు ఏదైతే ఉందో అదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కడిగారు? బ్రహ్మ కడిగిన పాదము. అక్కడ అలా ఆ వామనావతారంలో ఒక పాదాన్ని అలా వెళ్తూ 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 అన్ని లోకాలను ఆక్రమించుకుంటూ వెళ్తే బ్రహ్మలోకాన్ని కూడా ఆక్రమించేసేటప్పటికీ బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్నటువంటి జలములతో ఆ పాదాలను అభిషేకం చేస్తే తే అంఘ్ర్య ఆపస్తే అంఘ్ర్యవనే జన్య. అటువంటి పావనమైనటువంటి ఆ జలములు మందాకినిగా పైన ఊర్ధ్వలోకాల నుంచి అలా వచ్చి అద్భుతమైనటువంటి గంగానదిగా ప్రవహించి పాతాళ లోకంలో ఉన్నటువంటి సగరపుత్రుల్ని కూడా పునీతుల్ని చేసి వాళ్ళని స్వర్గస్థులుగా మార్చినటువంటి పావన గంగని కలుస్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. అవనే జన్య, జన్మించినటువంటి నీ పాద పద్మాల యందు జన్మించినటువంటి ఆ నీరు నీ పాద పద్మాలు సోకి అవి పవిత్రమయటం వలన అవి అక్కడి నుంచి ముల్లోకాలని పావనం చేసుకుంటూ స్త్రీన్ లోకాన్ విడతీస్తే, స్త్రీ కాదు అక్కడ అర్థము, విడతీసుకుంటే త్రీలోకాలు అంటే ముల్లోకాలు అన్నట్టు. ముల్లోకాలని కూడా ఏం చేస్తున్నాయి? శుచయో అపునన్, శుచయ అపునన్, ఎంతో పావనత్వంతో శుచి శుభ్రంతో చక్కగా పావనత్వాన్ని పొందుతున్నాయి మూడు లోకాలు ఆ పవిత్రమైనటువంటి గంగా నది జలాల వల్ల. గీత, గంగా, గాయత్రి. గీత, గంగా, గాయత్రి, గోమాత. ఈ నాలుగు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. 4 రకాలైనటువంటి గకారాలు, వీటిని పట్టుకుంటే మన జన్మ పునీతమైపోతుంది. శిరసాధత్త యా శర్వ, అట్టా ప్రవహించినటువంటి ఆ మందాకిని జలాలని ఆ హిమాలయంలో కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి కాస్త శర్వ శిరసా ఆసక్త, శిరస్సునందు తన జటాజూటంలో బంధించుకున్నాడు. భగీరథుడి యొక్క అభ్యర్థన మేర భగీరథుడు కోరటంతో ఆ పరమేశ్వరుడు వస్తున్నటువంటి ఆ ప్రవాహాన్ని కాస్త ఒక్కసారి ఆపేశాడు. ఎంత వేగంగా వస్తుందంటే ఆ పైనుంచి వస్తున్నటువంటి ప్రవాహం శివుడు తన జటాజూటంలో బంధించడానికి ప్రయత్నిస్తే ఆ వస్తున్నటువంటి గంగా ప్రవాహం శివుడితో పాటుగా శివుడిని కూడా పాతాళానికి ఈడ్చుకుపోవడానికి అన్నట్టుగా అంత ప్రవాహంగా వెళ్ళిపోతుంటే శివుడు ఒక్కసారిగా తన జటాజూటంలో అలా బంధించి మొత్తం అంతా మూసేటప్పటికీ ఒక్క నీటి బొట్టు కూడా కిందకి రాకుండా లోపలే గంగా ప్రవాహం గిలగిలగిలగిలాడిపోయింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు వేడుకుంటే
అప్పుడు మళ్ళీ విడిచిపెట్టాడు పరమేశ్వరుడు ఆయన మీద కరుణతో. శిరసా దత్తయా శర్వ, ఏ శర్వుడైతే ఆ శిరస్సును ధరించి జటాజూటంలో బంధించి అక్కడి నుంచి విడిచిపెట్టాడో అక్కడి నుంచి మళ్ళీ, ఎందుకంటే సగరపుత్రులు పునీతం అవ్వాలి. స్వర్యాతాహ, స్వర్యాతాహ అంటే స్వర్గలోకం నుండి ప్రయాణించి భూలోకానికి వచ్చి భూలోకం నుంచి పాతాళానికి వెళ్ళి సగరాత్మజాహ స్వర్యాతాహ, సగరపుత్రులైనటువంటి వాళ్ళు 60,000 మంది పుత్రులు. ఈ 60,000 మంది పుత్రుల్ని కూడా స్వర్గలోకానికి చేర్చినటువంటి ఏ పవిత్రమైనటువంటి జలాలైతే ఉన్నాయో నీ పాదానికి తగిలినటువంటి, అలా స్పృశించినటువంటి పరమపావనమైన జలాలు నీ పాదాలకి తాకితే ఆ జలాలకి అంత మహత్తు వస్తే, నిన్ను స్వయంగా ఆ పాదాలని పట్టుకుని నిన్ను ఆలింగనం చేసుకుని నిన్నే చూస్తూ తరిస్తున్నటువంటి ఆనాటి భక్తుల యొక్క పుణ్యం అంతా ఇంత అని ఏం చెప్పాలి స్వామి అంటూ అక్రూరుడు, కాబట్టి మా గృహాన్ని పావనం చేయి స్వామి, నీ పాదాలు ఇట్లాంటి పరమ పావనమైన పాదాలు, ఈ పాదాలతో మా గృహాన్ని పావనం చేయి, మా ఇళ్లలోకి రండి, మీరందరూ రండి అంటూ ఆహ్వానిస్తున్నాడు చక్కగా. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోకో నారాయణ నమోస్తుతే. యదూత్తములలో ఉత్తముడు, యదువంశంలో ఉత్తముడు ఎవరన్నా ఉంటే వాళ్ళల్లో అందరికల్లా ఉత్తమోత్తముడైనటువంటి వాడు శ్లోక. శ్లోక అంటే శ్లోకమని ఒక అర్థము, శ్లోక అంటే పుణ్యకీర్తుడు అని అర్థం. అంటే కీర్తించదగినటువంటి వాడు, కీర్తిమంతుడైనటువంటి వాడు, గొప్ప కీర్తిమంతుడైనటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి పరమపావనమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నమస్కారం చేస్తూ నమోస్తు తే తే నమః, నీకు నమస్కారం హే దేవదేవ, ఓ జగన్నాథ, పుణ్యశ్రవణ కీర్తన అంటూ వర్ణించాడు అక్కడ. ఎంతో భాగవతోత్తములు, పరమ భాగవతోత్తములైనటువంటి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు నీ దివ్యమైనటువంటి గాథలని శ్రవణ వింటూ తరిస్తూ ఉంటారు, కీర్తిస్తూ తరిస్తూ ఉంటారు, పరమానందాన్ని పొందుతూ ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరమ భాగవతోత్తముని యొక్క పుణ్య గాథని. అటువంటి భగవత్ స్వరూపం ఈ భాగవతం. ఆ భాగవతాన్ని విన్నా, చదివినా, చెప్పినా ఎంత పుణ్యమో అట్లాంటి పరమ భాగవతోత్తముడు. కాబట్టి యదువంశంలో శ్రేష్టమైనటువంటి ఓ నారాయణ, నారమునందు ఉద్భవించినటువంటి వాడు కాబట్టి నారాయణుడు. నారము అంటే జలములు అన్నట్టు, జలమునందు ఉద్భవించినటువంటి వాడు నారాయణుడు. నమోస్తుతే, నీకు నమస్కారం నాయన అని ఈ విధంగా ఇంటికి రమ్మని అక్రూరుడు ఆహ్వానిస్తూ ఇన్ని శ్లోకాలు, ఒక 7-8 శ్లోకాలు చక్కగా పలికాడు అభ్యర్థన. ఏదో ఒక శ్లోకం వదిలిపెట్టి వస్తావా రా స్వామిరా అని చెప్పడం కాదు. అక్కడ ఆయన కీర్తించి రమ్మని బతిమలాడి వేడుకుంటూ కీర్తిస్తూ ఆయన యొక్క గుణకీర్తన చేసి మరీ ఆహ్వానిస్తుంటే భగవానుడు ఒక్క శ్లోకంలో చక్కగా సున్నితంగా తిరస్కరించాడు. ఇది సమయం కాదు నాయన, వచ్చే సమయం ఉంది, ముందు వస్తానని చెప్తాడు. ఎప్పుడు కూడా నెగిటివ్ గా చెప్పకూడదు, మనం పాజిటివ్ గా చెప్పే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలి. ఫలానా సమయంలో వస్తాను అంతే, నేను రాను అంటుందా. ఆయాస్యే భవతో గేహమహమార్య సమన్విత యదుచక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ ప్రియం. ఆయాస్యే, ఆయాస్య అనే పదానికి అర్థం రాగలను అని అర్థం. నేను రాగలను, తప్పకుండా వస్తానని. ఎందుకంటే 7 శ్లోకాలలో రావయ్య అని బతిమలాడితే రాను అని మొట్టమొదటిలోనే కట్టి విరిచినట్టు చెప్పకూడదు. రాగలను, వస్తాను అని చెప్తున్నాడు. తప్పకుండా వస్తాను, రాగలను. ఆయాస్యే భవతో గేహం, నీ యొక్క గేహానికి, నీ గృహాలకి, మీ గృహాలకంతా వస్తాను. ఒక్కడనే కాదు, ఆర్య సమన్విత, ఎవరైతే నాతో పాటు వచ్చారో, బలరాముడితో పాటుగా నందాదులు ఎవరైతే గోపాలకులు వచ్చారో వాళ్ళందరితో పాటుగా మీ గృహాలకి నేను తప్పకుండా వస్తానయ్యా. ఎప్పుడు? ఒకటి పెట్టాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్. యదు చక్ర ద్రుహం హత్వ. యదుచక్రం అంటే యదువంశం యొక్క ద్రుహం, నాశకుడు, యదువంశానికి కళంకం లాంటి వాడు, ద్రోహం చేసినటువంటి వాడు, మత్స లాంటి వాడు అయినటువంటి ఆ కంసుణ్ణి హత్వ. కంసుడి పేరు లేదు ఇక్కడ. యదుచక్రానికి యదువంశానికి ద్రోహం కలిగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కోవలోకి వచ్చేస్తారు. యదుచక్ర ద్రుహం హత్వా, వాళ్ళని సంహరించి, ఆ కంసుడి కింద ఉండేటువంటి అనుయాయులు, ఆ రాక్షస గణము వాళ్ళందరినీ సంహరించి అప్పుడు వితరిష్యే సుహృత్ ప్రియం,
సుహృత్ ప్రియం వితరిష్యే. సుహృత్ ప్రియం, నా ఆత్మీయులైనటువంటి వాళ్ళ యొక్క, నా కోసం వేచి చూసేటువంటి వారి ప్రియాన్ని నేను తప్పకుండా కలిగిస్తాను. వితరిష్య అంటే కలిగిస్తాను, నేను కలిగిస్తాను, తప్పకుండా నేను చేస్తాను, నేను వస్తాను, మీకు ఆనందం కలిగిస్తాను అని పరమాత్ముడు అక్రూరుడితో చెప్పగానే ఇక చేసేది లేక పాపం. ఎందుకంటే భగవంతుడి దగ్గర అంతకంటే ఎక్కువ అనకూడదు. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు, అలాగే మంచి చెడులు, ఉచితమైనటువంటిది ఏది, అనుచితమైనటువంటిది అంతా పరమాత్ముడికి తెలుసు. కాబట్టి అక్రూరుడు పాపం, అయ్యో స్వామి ఇప్పుడు రావట్లేదా, ఎప్పుడో వస్తాడు పోన్లే అని చెప్పి సర్దుకుని విమనా ఇవ, ఏదో సర్దుకుపోతున్నట్టుగా విమనస్కరించి, అంటే ఆనందం కాదు, మరీ ఆనందం కాదు, సర్దుకుపోయేట్టుగా. ఏవము శ్రీ సుఖవువాచ, సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాలు చెప్తూ, ఏవముక్తో భగవతా సోక్రూరో విమనా ఇవ పురీం ప్రవిష్టః కంసాయ కర్మావేద్య గృహం యయౌ. ఆ తర్వాత ఏవముక్తో భగవత్ స్వరూపుడైన కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా పలకగా, సహా అక్రూర, ఆ అక్రూరుడు విమన ఇవ విమనస్కః ఇవ, విమనస్కః అంటే పెద్దగా ఆనందించకుండా, ఎక్కువ ఆనందం కలగల పాపం. ఎంతో ఆనందిస్తున్నాడు, రథం ప్రయాణిస్తున్నంతసేపు ఆ స్వామిని ఇంటికి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించుకుంటూ వచ్చాడు. కానీ ఆయన కాస్త ఇక్కడ దిగిపోయాడు, రాత్రి ఇక్కడ బస చేసి పొద్దున్నే వస్తామయ్యా అంటున్నాడు. దాంతో ఎక్కువ ఆనందంగా కలిగినటువంటి ఊహలన్నీ కాస్త పాపం విమనస్కః అయిపోయాయి. కాబట్టి ఎక్కువ ఆనందించలేక పురీం ప్రవిష్టః కంసాయ, స్వామి ఆజ్ఞ కాబట్టి దాన్ని శిరసా వహించి, శిరోధార్యంగా భావించి స్వామి ఆజ్ఞని కంసాయ పురీం ప్రవిష్టః, ముందు మధురాపురిలోకి ప్రవేశించాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, కంసుడి దగ్గరికి వెళ్ళాడు. కంసాయ కర్మ ఆవేద్య, తాను చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆజ్ఞాపించినటువంటి కర్మ, కంసుడి చేత ఆజ్ఞాపించబడిన కర్మ, అదంతా కూడా ఆవేద్య, మొత్తం అంతా తెలిపాడు. అయ్యా నేను బృందావనం వెళ్ళాను, బలరామకృష్ణుని నివేదించాను, నందాదులతో పాటు వచ్చాను, వాళ్ళు ఇక్కడ బస చేశారు, ఇక్కడ వనంలో ఉన్నారు అని చెప్పి కూడా నివేదించి కంసుడి దగ్గర సెలవు తీసుకుని అప్పుడు ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి గృహానికి వెళ్ళిపోయాడు, తన నివాసానికి. అప్పుడు ఆ రోజు రాత్రి వాళ్ళు చక్కగా ఉద్యానవనంలో బలరామకృష్ణులు, గోపాలకులు, నందులు మొదలైనటువంటి వాళ్ళందరూ బస చేసి రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున కూడా కాలకృత్యాలు, దైనందిన కార్యక్రమాలు, పూజలు, అనుష్ఠానాదులు అన్ని నిర్వర్తించుకుని అథాపరాప్నే భగవాన్ కృష్ణ సంకర్షణాన్వితః మధురాం ప్రావిశద్ గోపైర్దిదృక్షు పరివారితః. అథ అపరాహ్నే, పూర్వాహ్నే, అపరాహ్నే, మధ్యాహ్నే, మూడుంటాయి మనకి. పూర్వాహ్నం అంటే పొద్దున్నే, మధ్యాహ్నానికి ఉన్న ముందు భాగం పూర్వాహ్నం. అపరాహ్నే అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత అని. అపరాహ్నం మధ్యాహ్నం అంటే ఆ మధ్యాహ్న కాలానికి దాటంగానే భోజనమాలన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు బయలుదేరారు వీళ్ళు. పొద్దున చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాటికి ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా వసతి చూసుకుని భోజనాదులన్నీ కానిచ్చుకుని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సంకర్షణ అన్విత, సంకర్షణుడితో కూడుకుని, బలరాముడితో కూడుకుని మధురాం ప్రావిశత్, మధురలో ప్రవేశించాట. ఎవరితో కూడుకుని? బలరాముడితోను, గోపై, సకలమైనటువంటి వారితో వచ్చిన గోపాలకులతో, పరివారిత, చుట్టూతా వారితో పాటుగా ఉన్నటువంటి గోపాలకులతో, మధురాం దిదృక్షు పరివారిత ప్రావిశత్, ఆ మధురానగర సౌందర్యాలను చూడటం కోసం అని చెప్పేసి తన బృందంతో వచ్చినటువంటి గోపాలకులతో, బలరాముడితో కూడుకుని ప్రవేశించాడు లోపలికి, మధురానగరం లోపలికి ప్రవేశం. ఇప్పుడు పురమార్గం అడుగు పెడుతున్నాడు స్వామి. ఆ అడుగు పెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా ఉన్నప్పుడు అవకాశం వచ్చిన చోటల్లా కవులు ఆ ఉద్యానవన వర్ణన, నగర వర్ణన, సరోవర వర్ణన, నదీ వర్ణన, సముద్ర వర్ణన ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ కంసుడి యొక్క మధురానగర వర్ణన చేస్తున్నారు కొన్ని శ్లోకాలలో వ్యాసుల వారు. దదర్శతాం స్ఫటిక తుంగ గోపురద్వారాం బృహద్భేమ కపాటతోరణాం
తామ్రారకోష్ఠాం పరికాదురా సదాముద్యాన రమ్యోపవనోపశోభితాం దదర్శ చూసెను. ఇది క్రియాపదం. చివరిలో ఉండాల్సిన క్రియాపదం సంస్కృతంలో శ్లోకాలలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మొదట్లో పెట్టేశారు, ఇది తీసుకెళ్లి మనం చివరిలో పెట్టుకోవాలి. ఏం చూశారయ్యా అంటే తాం స్ఫటిక తుంగ గోపుర ద్వారం. అద్భుతమైనటువంటి తుంగ అనే పదం చూసారా? తుంగ అంటే ఎత్తైనటువంటి, ఉన్నతమైనటువంటి, బాగా హైట్ గా, స్ఫటికమయమైనటువంటి ఎత్తైనటువంటి గోపుర ద్వారాలను చూశారట మొట్టమొదట. మనకి ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్తే ముందు గోపుర ద్వారం, ఆ మురుడేశ్వర్లో ఎత్తైన గోపురం, దుర్గమ్మవారి గోపురం, దేవాలయ గోపురాల్లాగా, అలా ప్రవేశ గోపుర ద్వారాన్ని, ఎత్తుగా ఉన్నటువంటి ద్వారాన్ని చూశారు. బృహత్ హేమ కపాట తోరణ. ఎలా ఉంది ఆ గోపురంలో ప్రవేశ ద్వారాలు? ఎలా ఉందంటే బృహత్, పెద్దవి, విశాలమైనటువంటి. హేమ కపాట తోరణ. హేమము అంటే బంగారుమయమైనటువంటి అద్భుతమైనటువంటి ద్వారాలతో కూడుకుని చక్కటి తోరణాలతో నింపబడినటువంటి ప్రవేశ ద్వారాన్ని చూశారు. అంతేకాకుండా తామ్రారకోస్థాం పరిఖాదురాసదాముద్యాన రమ్యోపవన ఉపశోభితాం అన్నారు అక్కడ. అనేకమైనటువంటి లోహములతో చేసినటువంటి పాత్రలు, తామ్ర అరక కోస్థాం అన్నాడు అక్కడ. రాగి, ఇత్తడి మొదలైనటువంటి వాటితో చక్కగా అక్కడ పేర్చబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి పదార్థాలు, ఆ లోహాలతో నిర్మించబడినటువంటి అనేకమైనటువంటి ధాన్యాగారాలు మొదలైనటువంటివన్నీ చూసి, కోష్టములు, కోష్టములు అంటే ఆగారాలు, కోష్టం అంటే ధనాగారం, ధాన్యాగారం మొదలైనటువంటివి ఏవైతే నిల్వ చేసేటువంటివి ఏవైతే గోడౌన్లాగా ఉంటాయో అట్లాంటివన్నీ కూడా కోష్టములు అంటారు. తామ్రార కోస్థాం అట్లాంటివన్నీ చూసి పరిఖాదురాసదాం. పరిఖ అనే పదానికి అర్థం ఏంటంటే పరిఖ, అగర్తలు అంటారు. కోట చుట్టూత ఎవరు శత్రు సైనికులు లోపలికి రాకుండా ఉండటం కోసం అని చెప్పి లోతుగా తవ్వి దాంట్లో నీళ్ళని వదిలి, బాగా నీళ్లతో నింపి ఆ నీళ్లలో కూడా మొసళ్ళని వదలటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పరిఖలు అంటారు, అగర్తలు అంటారు. అది కోట చుట్టూతా ఉంది సహజంగా, శత్రువులు కోట లోపలికి ప్రవేశించకుండా ఉండటం కోసం. అంతేకాకుండా అలాంటి ఆ పరిఖలు మొదలైనటువంటివన్నీ కూడా, అగర్తలు మొదలైనటువంటివన్నీ కూడా మధుర చుట్టూతా ఉన్నాయి. దురాసదాం అంటే దుర్భేద్యమైనటువంటివి, ఎవరు శత్రువులు లోపలికి ప్రవేశించడానికి వీలు లేనటువంటి అగర్తలు, చుట్టూతా నీళ్లతో ఉండేటువంటి కందములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూశారు ఒక్కసారి. అంటే ఆ నగరము యొక్క ఆనవాళ్లు. హనుమంతుడు లంకా నగరానికి ప్రవేశించాడంటే లంకా నగరం ఊరికినే వెళ్ళి రావటమా, సీతమ్మని చూసి రావడమే కాదుగా. శ్రీరామచంద్ర ప్రభువుకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లంకా నగరం ఎలా ఉంది, ఆ నగరాలు, పట్టణాలు, శోభలు ఎట్లా ఉన్నాయి, మొత్తం అంతా. దాంట్లో 3 వంతులు నాశనం చేసి వచ్చేసాడు, ఇంకా 1 వంతే ఉంది. కానీ అవన్నీ రాముడికి వివరించాల. నేను ఇట్లా ఇంత అద్భుతంగా నాశనం చేశానయ్యా అని చెప్పాల. వానరుడికి మాత్రమే చెప్పాడు. రాముడి దగ్గరికి వెళ్ళాక మాత్రం సీతమ్మ బాగుంది, సీతమ్మ విషయం తప్ప తన యొక్క పరాక్రమాన్ని చెప్పుకోరా నాయకుడి దగ్గర, శ్రీరామచంద్ర ప్రభు దగ్గర. అది బంటు యొక్క, సేవకుడి యొక్క నిజమైనటువంటి తత్వం. అది ఉద్యాన రమ్యోపవన శోభిత. అట్లా నీటి చేత నింపబడినటువంటి రక్షణ వలయాలను చూశాడు. అంతేకాకుండా ఆ పట్టణంలో రమ్యమైనటువంటి వనములతోనూ, లతలతోనూ, మంచి మంచి చెట్లతోనూ, చక్కటి పుష్పమాలికలతో ఉండేటువంటి వృక్షాలని, ఆ వృక్షాల యొక్క శోభలని అన్నిటినీ కూడా తిలకించుకుంటూ వెళ్ళారట. ఆ తర్వాత శ్లోకంలో సవర్ణ శృంగాటక హర్య నిష్కృతై శ్రేణీ సభాభిర్ భవనైరుపస్కృతాం వైఢూర్య వజ్రామల నీల విద్రుమై ముక్తాహరిర్భిర్ వలభీషు వేదిషు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఆ మార్గాల మధ్యలో ఉన్నటువంటి కూడలి ప్రదేశాలలో, చౌరస్తా అంటాం మనం, చౌక, చౌరస్తా, కూడలి ప్రదేశాలు,
అంటే అనేక మార్గాలు కలిసేటువంటి కూడలి ప్రదేశాలలో సౌవర్ణ శృంగాటకం అంటారు. అందరూ తిరిగేటువంటి ప్రదేశాలు, బాగా రద్దీగా ఉండేటువంటి కూడలి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా వర్ణిస్తున్నారు. ఎట్లా ఉన్నాయంటే సౌవర్ణ, సువర్ణమయమైనటువంటి బంగారు ప్రాంతాలతో, చక్కగా అలంకారాలతో, స్తంభాలతో తీర్చిదిద్దబడి ఉన్నాయట ఆ ప్రాంతాలన్నీ కూడా. కూడలి ప్రాంతాలు, నగరంలో రద్దీగా ఉండే కూడలి ప్రాంతాలన్నీ కూడా బంగారుమయమైనటువంటి అలంకారాలతో, స్తంభాలతో, రత్నాలతో పొదగబడి ఉన్నాయి. హర్మ్య నిష్కుటై శృంగాటక హర్మ్యములు అంటే పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన ఎత్తైనటువంటి భవనాలు. ఒక్క రాజుగారి కోటే కాదు, ఆ మధురా నగరంలో అనేక మంది వ్యాపారస్తులు గాని, చక్కటి పెద్ద పెద్ద బ్రాహ్మణులు గాని, అలాగే ధనవంతులైనటువంటి వాళ్ళ యొక్క భవనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సంపన్నుల యొక్క మెడలు నిష్కుటై, చక్కటి పూదోటలతో, వనాలతో, ఉద్యానవనాలతో, అటు భవనము ఇటు పక్కన ఉద్యానవనాలు పూదోటలతో కళకళలాడిపోతూ ఉన్నది ఆ నగరం అంతా కూడా. అంతేకాకుండా శ్రేణి సభాభిర్భవనైరుపస్కృత, శ్రేణి వరుసగా ఉన్నాయట కొన్ని ఇళ్ళు. ఒక కాలనీ అంటాం చూసారా మనం, ఆ కాలనీ కల్చర్ అక్కడే ఉంది. ఆనాటి కాలంలో మధురా నగరంలోనే వర్ణించారు. అట్లాంటి శ్రేణి సభాభి, చక్కగా వరుసగా కట్టబడినటువంటి కొన్ని ఇళ్ళు, ఆ ఇళ్లలో కూడా కావలసినటువంటి సభాస్థలులు. సభాభి అంటే మనం పెద్దవాళ్ళందరూ కలుసుకుని ఒక చోట చర్చించుకోవడానికి సభా వేదికల్లాగా మీటింగ్ ఏరియాస్ ఇట్లాంటివన్నీ కూడా బలరామకృష్ణులు వాటిని అన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నారు. సభా భవనాలు చూస్తున్నారు, గృహాలు చూస్తున్నారు. అంతేకాకుండా సాధారణమైనటువంటి పౌరులు నివసించేటువంటి సామాన్యమైనటువంటి గృహాలను కూడా తిలకించుకుంటూ వెళ్తున్నారు పక్కన. అవన్నీ కూడా ఆ వరుసగా ఉన్నటువంటి వాటిని అన్ని కూడా చూసుకుంటూ వెళ్తూ, అలాగే సభాభిర్భవనై ఉపస్కృతాం వాటిని చూసుకుంటూ వైఢూర్య వజ్రామల నీల విద్రుమైర్ముక్తాహరిర్భి వలభీషు వేదిషు. వలభీషు అనే పదం ఒకటి ఉంది, కొత్త పదం. వలభీషు అనే పదానికి అర్థం ఏంటంటే మనం ఇంటి బయట ఉండేటువంటి చూరు, మన సన్షేడ్ కి పెట్టుకునేవి, అలాగే గుమ్మాల దగ్గర కిటికీల దగ్గర పెట్టుకునేటువంటివి ఏవైతే ఉంటాయో, అలాగే వేదిషు, వేది అంటే బయట పెట్టుకునేటువంటి అరుగులు. పూర్వకాలంలో ప్రతి ఇంటికి ఉండేది అరుగు. వచ్చి వాటిలో అరుగు మీద కూర్చొని చక్కగా హాయి కబుర్లు చెప్పుకుంటూ ఆ వసారాలు. వలభీషు, ఆ చూరుకి కూడా సన్షేడ్ కూడా చక్కగా పోర్టికో అంటాము. ఆ పోర్టికో కూడా పెద్ద పెద్ద పిల్లర్స్ వేస్తున్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా. అట్లాంటి ఆ స్తంభాలకి, ఆ ముందు వేసేటువంటి వసారాలకి, వాటి అన్నింటికి కూడా అద్భుతంగా ఎట్లా ఉన్నాయంటే దేంతో పొదగబడి ఉంది ఆ మధురా నగరంలో భవనాలంటే వైఢూర్యము, వజ్రాలతో, నీల విద్రుమై నీలమణులు, అలాగే గరుడ పచ్చలు, ముత్యాలు, హరిద్భిహి అనే పదం చూసారా, పచ్చలు, ముత్యాలతోనూ, పచ్చలతోనూ, నీలమణులతోనూ, చంద్రకాంతమణులతోనూ, గరుడ పచ్చలతోనూ, వీటితో అన్నిటితో కూడా ఈ ఇంటి అరుగులు గాని, వసారాలు గాని, చక్కగా ఆ స్తంభాలు గాని తీర్చిదిద్దబడి ఉన్నాయట. ఇవన్నీ మనకెందుకు భాగవతంలో ఏదో భగవంతుడు కాదు, ఆనాటి యొక్క సివిలైజేషన్, కల్చర్. ఇవి ఈ కొన్ని శ్లోకాలతో మనకి ఆనాడు ఎలా ఉండేవారు అనేటువంటిది అర్థం ప్రతిబింబిస్తూ ఉంటాయి. భౌగోళిక పరిస్థితులు కానీ, వారి యొక్క చక్కటి భోగాలు, ఏ విధంగా ఎంత దర్జాగా జీవించారనేటువంటి ఆ లివింగ్ స్టైల్ మొదలైనటువంటివన్నీ ఇట్లాంటి శ్లోకాలతో బయటపడుతూ ఉంటాయి. హిస్టరీ కానీ, సివిలైజేషన్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ ఇట్లాంటి శ్లోకాలతో బయటపడుతుంటాయి. భాగవతము, భక్తి తత్వము ఒక పక్కన పెడితే అవసరమైనప్పుడు కవి ఇట్లాంటివి కూడా వాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే దీంట్లో నేను ఒక రీసెర్చ్ మొదలు పెట్టాను. మహాభారతంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ లో గొప్పతనం ఉన్నటువంటి, అది ఒక 6 నెలలు కంప్లీట్ అవ్వాలి. దాంట్లో నేను హైలైట్ చేసిన ఆ మైసభలో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ అంతా నిర్మించారు ఇప్పుడు చెప్పినట్టే. దాంట్లో ఈ అగడ్తలు ఉండటము, అగడ్తల చుట్టూత, ఆ కందకం చుట్టూత, నీళ్ళ కందకం చుట్టూత గరుడ పచ్చల్ని పెట్టాడు మయుడు. ఆ గరుడ పచ్చ ఎందుకు పెడతారు? అసలైతే ఈ అగడ్తలు మొదలైన శత్రువులు రాకుండా పెడతారు. కానీ అంతఃపురంలోకి, కోట లోపలికి కూడా, పాతాళ లోకం నుంచి కూడా నాగులు మొదలైనటువంటివి రాకుండా కూడా గరుడ పచ్చలు పెడతారు. ఆ గరుడ పచ్చ ఈ పాముల్ని నివారిస్తూ ఉంటుంది.
తక్షకుడు, వాసుకి మొదలైనటువంటి సర్పజాతులు వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ గరుడ పచ్చల్ని చూస్తే రాలేరు. అట్లాంటి అద్భుతమైనటువంటి గరుడ పచ్చల్ని కోట చుట్టూతా ఏర్పాటు చేశాడు మయుడు అక్కడ ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడు. అలాగే ద్వారానికి కూడా పెద్ద పెద్ద గరుత్మంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి కోటకి, గరుత్మంతుడు. కాబట్టి ఈ సర్పాలకు సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ కూడా శాంతించబడిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. వాటిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవన్నీ కూడా ఇక్కడ శ్లోకాల్లో వర్ణించారు. ఇంకా కొన్ని శ్లోకాల్లో ఆ నగర విశేషతల్ని చూసుకుంటూ వెళ్తున్నారు బలరామకృష్ణుడిద్దరు. ఈ దాదాపు ఒక 7-8 శ్లోకాల్లో మధురా నగర వర్ణన్ని పోతనామాచుడు ఒక్క శ్లోకంలో కొట్టేశాడు. ఒకే ఒక పద్యం. పరిగల్ కోటలు కొమ్మలున్ పడగలున్ ప్రాసాదముల్ వీధులున్ హరులున్ తేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్ తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్ మహా ఉద్యానములు పెద్ద పెద్ద చక్కటి తోటలు దీర్ఘికల్ కరమాశ్చర్యరుచిం దనర్చు మధురన్ కాంచన్ విభుండంతటన్. ఆశ్చర్యకరంగా ఆ మధురా నగరాన్ని విభుండు కృష్ణప్రభు కాంచుతూ వెళ్తున్నట్ట, చూస్తూ వెళ్తున్నట్ట. ఏమేమి చూశాడంటే పరిఘల్ కోటల్, పరిఘలు పైన చెప్పినటువంటి పరిఘలు అని చెప్తున్నాం కదా, అట్లాంటివన్నీ అన్ని వదిలిపెట్టకుండా ఒక్క పద్యంలో చెప్పేశాడు మత్స్య. పరిఘల్ కోటలు కొమ్మలు అంటే మహామహా వృక్షాలు, పడగలన్ ప్రాసాదముల్ వీధులు అని ఇంకా విపులంగా ఆ వీధులు కూడా ఎలా ఉన్నాయి, ఎలా అద్భుతంగా తీర్చిదిద్దారనేది వ్యాసుల వారు అసలైనటువంటి మూల భాగవతంలో వర్ణించడం జరిగింది. ఈ విధంగా మధురా నగరాన్ని చూసుకుంటూ వెళ్తున్నారయ్యా అని వర్ణించారు. రేపటి శ్లోకాలలో మరికొన్ని విశేషాలు చూద్దాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.